హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24 అండ్ ప్రెసెంట్ మనం కడప నగరంలో అయితే ఉన్నాం. ఇక్కడైతే మహానాడు అయితే జరుగుతా ఉంది. 27, 28, 29 ఈ 3 రోజులు అయితే కడపలో మొట్టమొదటిసారిగా భారీగా అయితే జనాలు అయితే ఇక్కడికి వస్తా ఉన్నారు. కడపలో మొట్టమొదటిసారిగా మహానాడు అయితే ఇక్కడైతే నిర్వహించబోతా ఉన్నారు. దాదాపుగా అంచనా ప్రకారం ఒక 10 లక్షల మంది టీడీపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నాయకులు కానీ అయితే ఇక్కడికైతే తరలి వస్తారు అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్పడం జరిగింది. అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి నలుమూల నుంచి నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చారు. వారి మాటల్లోనే వారి అభిప్రాయాన్ని అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఏర్పాట్లు బ్రహ్మాండమైన. ఎక్కడి నుంచి వచ్చారు? మొయిలకల్వ పెళ్లిమరి మండలం, ఇది కడప డిస్ట్రిక్ట్ లో కాబట్టి మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఇక్కడ మహానాడు 43వ చాలా సంతోషంగా చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పుకుంటాము. ఇలాగే మంచి కార్యక్రమాలు చేసి ఈ తెలుగుదేశం కార్యకర్తలకి ఉద్యోగం బాగా కలపాలని ఎల్లవేళ చంద్రబాబు అందరినీ బ్రహ్మాండంగా పథకాలు ఇచ్చి 100% ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఇస్తారని మాకు నమ్మకం ఉంది మనస్ఫూర్తిగా. అందుకు ఈ కార్యక్రమం చేపట్టేది అందుకు కోరుతున్నాము. అంటే ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అయితే ఇక్కడైతే విచ్చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. కాకినాడ నుంచి వచ్చారు టీడీపీ నాయకురాలు, వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. మాది కాకినాడ అండి. నేను కాకినాడ నగర మహిళా అధ్యక్షురాల కింద పనిచేశాను. నేను 91 నుండి పార్టీలో ఉన్నానండి. 10 సంవత్సరాలు చేశాను, కార్పొరేటర్ కింద అది చేశాను. అయితే ఈ రోజు మహానాడికి మా కాకినాడ ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు ఆయన కూడా వచ్చామండి. బస్సులు వేసుకుని వచ్చాము. ఆడవాళ్ళు మగవాళ్ళం కూడా బస్సులు వేసుకుని వచ్చామండి. ఎలా ఉండబోతుందండి ఇక్కడ మీటింగ్? ఎలా ఉంటది అంటారు? చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే కనివిని ఎరగిన మెజార్టీ మీద నెగ్గిన తర్వాత పోయిన సంవత్సరం మహానాడు చేసుకోవడానికి ఎలక్షన్ కోడ్ ఉన్నామో అప్పుడు జరుపుకోలేకపోయామండి. ఈసారి అయితే విపరీతంగా జనం కూడా చాలా బాగా వస్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. ఇది నిజంగా మాకు ఇదే సంక్రాంతి కింద అనిపిస్తుంది. అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సందేశం చేస్తారు అనుకుంటున్నారు? కార్యకర్తల గురించి ఆయన చాలా జాగ్రత్త తీసుకుంటున్నారండి. కార్యకర్తల పార్టీకి బలం, కార్యకర్తలే పునాది అలాగనేసి దాని మీద కార్యకర్తల భవిష్యత్తు కోసం ఆయన ఆలోచిస్తున్నారు. ఎటువంటి వర్గాలు ఏవి లేకుండా అందరూ ఐక్యతతో ఉండి పార్టీని ఇంకా బలోపేతం చేసి చంద్రబాబు నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఇంకా పార్టీ ముందుకెళ్ళాలి. ఇంకో 40 సంవత్సరాలు ఇదే అధికారం మీద ఉండాలి అలాగనేసి చంద్రబాబు నాయుడు గారిని మేము మహిళలు అంతా కూడా చాలా ఆశతోటే ఉన్నామండి. ఎందుకంటే అసలు డ్వాక్రా గ్రూపులు పెట్టాలన్నా డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయడమే కాదు, గ్యాస్ ఇవ్వడమే కాదు, అసలు అన్నింటికన్నా మించింది ఏంటంటే మా మహిళలు తెలుసుకోవాల్సింది మా అలాంటి చిన్నతనంలోని అప్పట్లో ఆడపిల్లలకు చదువు చెప్పించేవారు కదండి. ఆడపిల్లకి చదువు చెప్పించేవారు కాదు. ఇది ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళలో ఏదో మనం ఈడొచ్చాక పెళ్లి చేస్తాం, భర్తకి పిల్లలు కొండెట్టుకుంటే చాలు అన్న దృష్టి మీద ఆడపిల్లలను చదివించడానికి ఇష్టపడేవారు కాదు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు 99 ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా గ్రూపులు పెట్టి అక్షర సంక్రాంతి అలాగని చెప్పి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏలుముద్ర ఒక స్లమ్ ఏరియాకి రావాలనుకుంటే అక్కడికి అధికారం ఎవరైనా వచ్చాడంటే ఏలుముద్ర బాక్స్ తెచ్చేవాడు, స్టాంపేడ్ లైన్ వేసుకొచ్చేవాడు. అలా కాదు, ఏలుముద్రలు వేసి నా ఆడపడుతులు చిన్న చూపులో ఉండకూడదు అలాగని చెప్పి కనీసం మా పేరు మేము రాసుకునే నేర్పింది ఎవరైనా ఉన్నాడంటే ఒక నారా చంద్రబాబు నాయుడే. అది మా ఆడవాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో మేము మర్చిపోకూడదండి. మాకు చదువు నేర్పించి మాకంటూ ఒక బ్యాంక్ వెళ్ళాలంటే మాకు తెలియదు. అటువంటి మా అంతటి మేము బ్యాంక్ వెళ్ళాలన్నా, ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక పిల్లవాడిని స్కూల్ జాయిన్ చేయాలన్నా, పిల్లవాడి స్కూల్ సర్టిఫికేట్ తేవాలన్నా మగైన మీద ఆధారపడేవాళ్ళు. అలా కాకుండా మాకు ధైర్యం నేర్పి మాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చి మమ్మల్ని అంటూ తీర్చిదిద్ది కన్నా వాళ్ళకి అన్నారు. కాకపోతే మా మహిళలు తీర్చిదిద్దింది ఎవరైనా ఉన్నారంటే ఒక నారా చంద్రబాబు నాయుడు నేను గర్వంగా చెప్తానండి. మా మహిళలు అందరి తరఫున మీరు ఏమనుకున్నా పర్వాలేదు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? రేపల మండలం కార్మూరు అనగాని సత్యప్రసాద్ గారు. సార్ ఎలా ఉండబోతుంది ఈ సభ? ఇక్కడ సూపర్ గా ఉందండి. సూపర్. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అనగాని సత్యప్రసాద్ గారు ఎవరికి ఏది జరిగినా ముందంజలో ఉంటారు, చేతికి అందుబాటులో ఉంటారు, ప్రతి ఒక్క దానిలో ముందంజలో ఉంటారు. ఆయనకి తిరుగుదే లేదు. కడపలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఏమి ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది అంటే ఏమంటారు? సూపర్ గా చేస్తున్నారండి. అన్ని బాగుంది, వసతులు కూడా బాగానే ఉన్నాయి. టిఫిన్లు, భోజనాలు అన్ని సౌకర్యాలు నెంబర్ 1 గా చేస్తున్నారు. అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సందేశం ఇస్తారనుకుంటున్నారు? ముందు ప్రతి ఒక్కరు సభాముఖంగా ముందంజలో ఉండాలని సూచిస్తారని ఆశిస్తున్నారు.
అండ్ మనతో పాటు ఉన్నారు కడప జిల్లా వాసులు, ఎర్రగుంట్ల వాసులు, టీడీపీ నేతలు. ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. సార్, ఎలా ఉండబోతుంది? మన కడప జిల్లాలో ఫస్ట్ టైం అయితే మహానాడు పెట్టారు. 3 రోజులు అయితే రన్ అవబోతుంది. ఎలా ఉండబోతుంది సభ? జరుగుతుంది. ప్రతి కార్యకర్త పాత సీనియర్ కార్యకర్త మిషన్లు నడుచుకుంటే నచ్చలేకపోతారు. ప్రతి దగ్గర విజయవంతం చేస్తారు. నేను నా పేరు సమకూరు సంజయ్ రెడ్డి, ఎర్రగుంట్ల. నేను పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ మారకుండా ఇంతవరకు ఉన్నా. సార్, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయి. అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సందేశం ఇవ్వబోతా ఉన్నారు? అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం సందేశం ఇస్తారనుకుంటున్నారు? ప్రతి కులానికి అంటే ప్రతి కులానికి అన్ని కులాల వారికి మేలు చేయాలని నా సందేశం ఇచ్చాడు. కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారంటే, మాకు టీడీపీ నాయకుడు, కాబోయే నాయకుడు నారా లోకేష్ గారు కావాలి అని కోరుకుంటున్నారు. ఇదేమన్నా సూచించే అవకాశం ఉందంటారు? నాకు కూడా నారా లోకేష్ 2020లో వస్తారని నాకు కూడా ఉంది ఐడియా. ఫస్ట్ టైం కడపలో మహానాడు అయితే పెట్టారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అయితే బాగా గర్వంగా ఉంది మాకు. ఇప్పుడు కడప జిల్లా పచ్చి పెట్టాలంటే గర్వంగా ఉంది. ఈ 44వ మహానాడు. ఎక్కడి నుంచి వచ్చారు? వెస్ట్ గోదావరి పాలకొల్లు నియోజకవర్గం. మినిస్టర్ రామనాయుడు గారు ఆధ్వర్యంలో మొత్తం పాలకొల్లు నియోజకవర్గానికి సుమారు 1500 మంది వచ్చామండి ఈ మహానాడికి. ఎక్కడ మహానాడు జరిగినా పాలకొల్లు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున వచ్చి ఆ మహానాడుని జయప్రదం చేసి, తెలుగుదేశం యొక్క మా కార్యకర్తల యొక్క పండుగ మహానాడు అంటే, ఆ పండుగను ఎప్పుడు కూడా మేము జయప్రదం చేస్తూ ఉంటాం. ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలంటే ఒక దిశానిర్దేశంతో ఈ మహానాడికి నాంది పలుకుతూ చంద్రబాబు నాయుడు గారు ఒక అమరావతిని కానీ, పోలవరం కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లే తీర్మానాలు ఈ మహానాడులో తీసి ఈ 2029 కల్లా దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతాకి చంద్రబాబు నాయుడు గారు, ఈ లోకేష్ బాబు, మా రామనాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరితో ఈ రాష్ట్రాన్ని సర్వోన్నతంగా తీసుకెళ్తున్నారు. ఈ మహానాడు నాందిగా తెలియజేస్తున్నారు. అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సందేశం ఇస్తారనుకుంటున్నారు? ఈ రాష్ట్రానికి దిశ మార్చి నిరుద్యోగ వృత్తి ప్రతి ఇంటిని కూడా నిరుద్యోగం చేసి P4 నిరుపేదలు లేని కుటుంబం కింద ఈ రాష్ట్రాన్ని P4 పెట్టి ప్రతి కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోనే ప్రతి కుటుంబం ప్రతి కుటుంబం అనేది లేకుండా చేసి చదువుకున్న ప్రతి వారికి ఒక ఉద్యోగం ఉండేలాగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్న మన చంద్రబాబు నాయుడు గారి మహానాడు నాంది పలుకుతుంది.